మొత్తానికి అయితే వచ్చేసాను స్టేషన్కి. ఎంత ఇరిటేషన్ తెప్పించిందంటే ఆటో నాకు చై ఆటో పెట్టిన పెంట ఇంజిన్ హీట్ అయిపోయింది, పెట్రోల్ ఆగిపోయింది. సో చాలాసేపు మధ్యలో ఆగిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందని? ఫ్రెండ్స్ చూసారా ఎంత ఖాళీగా ఉందో స్టేషన్, మొత్తం జామ్ ప్యాక్డ్గా ఉండేది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఎవరు లేరు, బ్యాక్ ఎవరు లేరు. మా రవణ బండి కొట్టనే తిన్నాడంట. రవణ మీరు బండి కొట్టనే చూసారా? మరి బండి కొట్టే లేదు ఎక్కడ తింటారు ఫ్రెండ్స్? అక్కడ ఎంక్వైరీ ఉంది చూసారా? అక్కడ వెళ్ళి అడిగాను, ఇలా భద్రాచలం స్టేషన్కి వెళ్ళాలండి, ఎక్కనివ్వట్లేదు అని చెప్తే ఆయన అన్నాడు, ఆడ ఆంధ్ర వాడు, ఆడ ఎక్కనేవాడు, కాబట్టి మీరు తెలంగాణ బస్సు ఎక్కండి అన్నాడు. సో ఫ్రెండ్స్ వీఆర్ వెకేటింగ్. సో ఈ శ్రీరామనగరం నుంచి వెకేట్ చేస్తున్నాం. కీస్ ఉంది నా దగ్గర. ఇప్పుడు బయలుదేరి తినేసి బయలుదేరిపోవడం స్టేషన్కి. నైట్ 45కి ట్రైన్. రండి వెళ్ళిపోదాం. సో చెకింగ్ అవుట్ శ్రీరామనిలయం. మాకు రేపు పొద్దున్న 6-7 దాకా ఉందండి, కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మేము. నాకు ఈరోజు రాత్రి 10 ట్రైన్ కాబట్టి సో 12 గంటలు తీసుకున్నట్టు ఉంటుంది. సో అదండి మ్యాటర్, వెళ్ళిపోతున్నాం. సో ఇట్స్ టైమ్ ఫర్ సమ్ వాటర్. నీళ్ళు నింపుకునే వాళ్ళంతా మా వాళ్ళు నీళ్ళు నింపుకుంటున్నారు. అక్కడ ఆరో వాటర్ అంట, గోదావరి. సో నింపుకుంటున్నారు. మళ్ళీ ఎంతకి 20 రూపాయలు బొక్క అని చెప్పి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. నేను లోకల్ వాటర్ తాగకూడదు అనుకున్నా, కానీ గోదావరి కదా తట్టుకోలేకపోయా, తాగేసా. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మా వాళ్ళు ఫ్రంట్కి. ఫోటో గుడి ఉందా, ఫోటో తీసుకుందాం అంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు భద్రాచలం టు పాపికొండలు డీటెయిల్స్. ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేస్ అన్నదానం. సో గుడి నుంచి బస్ స్టాప్కి 1 కిలోమీటర్ ఉంటుందండి. మేము ఇంకా ఏం తినలేదు. డిన్నర్ టైం ఇప్పుడు 7:45 అవుతుంది. సో డిన్నర్ తినేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతంగా అయితే నడుస్తూ ఉన్నాం బస్ స్టాప్కి, టువర్డ్స్ బస్ స్టాప్. చూడాలి. పొద్దున్న మేము టీ తాగిన చోటు ఇది. వీళ్ళేమో రోడ్డు మీద రోడ్డు మీద కొట్లు తినేద్దాం బండి మీద, ఈ షాప్లో వద్దు అని అంటున్నారు. సో నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు మీదకి. మా రవణ బండి కొట్టనే తిన్నాడంట. రవణ మీరు బండి కొట్టనే చూసారా? మరి బండి కొట్టే లేదు ఎక్కడ తింటారు? ఈయన ఏంటంటే బండి కొట్టలోనే తిన్నాడంట. ఈయనకి వీళ్ళందరూ సపోర్ట్. ఆయనేమో రైల్వే స్టేషన్లోనే తింటాడంట. చూసారా ఎలా ఉందో వీళ్ళందరిది? కనిపెట్టారండో, ఏదో షాప్ కనిపెట్టారు, ఇడ్లీ ఉందంట. ఇక్కడి నుంచే మా వాళ్ళు చూసి కనిపెట్టేశారు. కానీ ఇప్పుడు అక్కడ వెళ్ళి అడగాలి ఉందా లేదా అని. పవన్ బెటర్.
డిన్నర్ ఫినిష్డ్. మా ఫ్రెండ్స్ చెప్పినట్టు రోడ్ సైడే తినేసాం, బండి కొట్లోనే. బాగుంది. ఫైనలీ రీచ్డ్ బస్ స్టాండ్. ఫ్రెండ్స్ అక్కడ ఎంక్వైరీ ఉంది చూసారా, అక్కడ వెళ్ళి అడిగాను ఇలా భద్రాచలం స్టేషన్కి వెళ్ళాలండి, ఏ బస్సు ఎక్కాలంటే ఇదిగో ఈ విజయవాడ బస్సు అని చూసారా, ఇది ఎక్కండి వెళ్ళిపోతుంది అన్నాడు. కానీ ఈ డ్రైవర్ అంకుల్ మనల్ని ఎక్కనివ్వలే. సో వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పాం ఇలా ఎక్కనివ్వట్లేదు అని చెప్తే ఆయన అన్నాడు ఆడ ఆంధ్రావాడు, ఆడ ఎక్కనివ్వడు, కాబట్టి మీరు తెలంగాణ బస్సు ఎక్కండి అన్నాడు. స్టేట్లు మారిపోయినా ఇంకా గొడవలు చూసారా ఎలా ఉన్నాయో, ఈ బస్సు ఎక్కద్దు ఆ బస్సు ఎక్కద్దు, తెలంగాణ బస్సు ఎక్కాలి మనం. జై తెలంగాణ చెప్పండి, జై తెలంగాణ. మేము ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం, సో తెలంగాణలో ఉంటే జై తెలంగాణనే. మొత్తానికి ఆటో మాట్లాడేవండి. ఆటో పెట్టిన పెంట ఇంజిన్ హీట్ అయిపోయింది, పెట్రోల్ ఆగిపోయింది. సో చాలాసేపు మధ్యలో ఆగిపోయింది. మొత్తానికైతే స్టేషన్కి వచ్చేసాం, భద్రాచలం రోడ్. ఇంకా గంట ఉంది. ఫ్రెండ్స్ హాయ్, నమస్కారం, అందరూ బాగున్నారా? సో ఇప్పుడు మనం భద్రాచలం రోడ్లో ఉన్నామండి. మొత్తానికైతే వచ్చేసాం స్టేషన్కి. ఎంత ఇరిటేషన్ తెప్పించిందంటే ఆటో నాకు చై. ఎనీవే చాలా టయర్డ్గా ఉందండి బాగా. సో ట్రైన్ అయితే చూసుకుంటే 10:45కి 10:30కి వస్తుంది. పావుగంట ఇంజిన్ చేంజ్, ఎందుకంటే లోకో రివర్సల్ ఉంది ఇక్కడ. సో 11:11కి ఇప్పుడు టైం 11:10, ఇంకా గంట ఉందండి మనకి. సెకండ్ ప్లాట్ఫామ్ అంట. సో సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. సో ఇది చూసుకుంటే నేను 3rd AC బుక్ చేసుకున్నాను రిటర్న్. సో ఇది ఎలా అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి భద్రాచలం రాములవారి దర్శనం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయేలాగా. సో వచ్చేటప్పుడు స్లీపర్కి వచ్చాం, అది 253 ఎంత పడింది ఛార్జ్. మొత్తం డిస్క్రిప్షన్లో వేస్తాను ఎంత పడిందని చెప్పి. ఇప్పుడేమో రిటర్న్ 555 ప్లస్ ఒక 30 రూపాయలు ట్యాక్స్ వేసుకోండి, వీళ్ళకి మనం ట్యాక్స్ రాయాలిగా. సో అలా అయింది మొత్తానికి. మాకు సేమ్ నిన్నట్లాగే వచ్చింది, కానీ ఈసారి మాకు 2 లోయర్ రాలేదు, ఒక లోయరే వచ్చింది. ఇంకోటి సైడ్ అప్పర్ వచ్చింది. సో ఎవరో ఒకరు ఎక్కేస్తారు, నేనైతే లోవర్లో పడుకుంటా. సో మొత్తానికి అయితే 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. వెళ్దాం. మా వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ అక్కడ. నేను ఈ బోర్డు కోసం వచ్చాను ఈ లాస్ట్ వరకు. ఈ బోర్డు ఫ్రంట్లో లేదు. స్టేషన్ బయట అయితే రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, అసలు భద్రాచలం పేరే లేదు. సో ఈ బోర్డు దీనికోసం వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. చూసారా ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందని. జామ్ ప్యాక్డ్. మీరు సొల్లు ఒంటిమిట రావాలని చూసావా? మేము ఉన్నప్పుడైతే ఎంత ప్రశాంతంగా అంటే ఫుల్లీ జామ్ ప్యాక్డ్ స్టేషన్. శాంతంగా బడ్స్. क्या ఫ్రెండ్స్ చూసారా ఎంత ఖాళీగా ఉందో స్టేషన్. మొత్తం జామ్ ప్యాక్డ్గా ఉండేది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఎవరు లేరు, బ్యాక్ ఎవరు లేరు, అంతా ట్రైన్ ఎక్కేశారు. సో ట్రైన్ అయితే ఫుల్ అండి, జామ్ ప్యాక్డ్.
10:30కి రావాలి. 10:32కి అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇలా ట్రైన్ వస్తుందని చెప్పి. మార్నింగ్ 3:30కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను రైట్ టైంకి. సో లెట్స్ సీ. నేనైతే పడుకుని పోదాం అనుకుంటున్నాను. నేను బాగా టైర్డ్గా ఉంది. లేదన్నా కూడా చేసేది ఏం లేదు, పడుకుని పోవడమే. బట్ స్టిల్ సో అది మ్యాటర్. భద్రాచలం నుంచి వెళ్ళిపోతున్నాను. రాములవారి దర్శనం పొందాను, అయ్యింది. నమశివాయ. ఓ జై శ్రీరామ్. అండ్ లోపలికి వెళ్ళిపోదాం. B1 coach 41 to 48. Manuguru Secunderabad Superfast Express. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. గ్యాంగ్గా వెళ్ళాం, గ్యాంగ్గా వచ్చాం, అంటే ట్రైన్ ఎక్కేసాం. బాగానే ఉంది మొత్తానికి. డిన్నర్ అయితే మాకు అక్కడ అయిపోయింది, అంతా బాగానే ఉంది. సో ప్రతి డీటెయిల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు పడుకుందాం అనుకుంటున్నాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్. నైట్ స్నాక్స్ ಆಯ್ತಾ? 10:45 right time, but started at 11:10. 25 minutes delay. ఎందుకు కప్పు అంటే హాయ్ చెప్తారంటే ఫ్రెండ్స్ హాయ్, మనం సికింద్రాబాద్ వచ్చేసాము. 3:45 రావాలి, 4:35కి వచ్చింది. సో మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వచ్చేసాము. మొత్తానికి ఎలాగో వచ్చామండి. జై శ్రీరామ్. అండ్ బ్లాగ్ దీంతో ఆపేద్దాం ఉన్నాను. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్ ఫ్రమ్ సికింద్రాబాద్.